వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నంద్యాల నడిబొడ్డున మళ్లీ రాజకీయం భగ్గుమంది. ఒక విగ్రహం కూల్చివేత, ఆ తర్వాత పునఃప్రతిష్ఠ. ఇప్పుడు జిల్లా మొత్తాన్ని కుదిపేస్తున్న పొలిటికల్ వార్. గుండెల్లో ఉన్న రాజన్నను ఎవ్వరూ చెరపలేరు అంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి సరికొత్త సెంటిమెంట్ అస్త్రాన్ని రంగంలోకి దించారు. కేవలం 3 ఏళ్ల సమయమే ఉంది అంటూ జగనన్న పాదయాత్రతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని వైసీపీ సవాల్ విసురుతోంది. మరి ఇద్దరు మంత్రులు ఉన్న అధికార కూటమి ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టబోతోంది? ఈ ఒక్క సంఘటన రానున్న మున్సిపల్ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేయబోతుందా? నంద్యాల నడిబొడ్డున ఉన్న శ్రీనివాస సెంటర్ మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దిగవంత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రతిష్ఠించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలంతా ఒకే వేదికపై వచ్చారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈ ఆవిష్కరణలో పాలు పంచుకున్నారు. జెడ్పీటీసీ ఎర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని కామిరెడ్డి ఇందులో భాగస్వాములయ్యారు. గుంగుల బిజేంద్రారెడ్డి, నందికోట్కూరు ఇన్ఛార్జ్ డాక్టర్ ధారా సుధీర్, ఎమ్మెల్సీ ఈసాక్ బాషా కూడా తరలివచ్చారు. శిల్పరవి నివాసం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ నగర వీధుల గుండా జనం జాతరను తలపిస్తూ సాగింది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దిగవంత నేత స్మరణలో నినాదాలు చేశారు. విగ్రహానికి గజమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన వేళ అక్కడి వాతావరణం భావోద్వేగ భరితంగా మారింది. ఈ అపూర్వ సంఘటన నంద్యాల నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా నిలుస్తోంది. అయితే గతంలో జరిగిన విగ్రహ ధ్వంసం ఉదాంతం నంద్యాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన అనంతరం స్థానికంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. విగ్రహాన్ని కూల్చింది మీరంటే మీరేనని రెండు ప్రధాన శక్తులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ సున్నితమైన అంశంలో సామాన్య ప్రజల నుండి వైసీపీ సానుభూతిని పొందగలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ వివాదంలో వైసీపీ కుట్రలే బయటపడ్డాయని ప్రచారం చేయడం గమనార్హం. కేవలం రాజకీయ మైలేజ్ కోసమే ఇరు వర్గాలు ఈ అంశాన్ని వాడుకుంటున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక శాసనసభ్యుడి నుంచి మంత్రుల వరకు ఈ వివాదంపై బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సదరు విగ్రహాన్ని పాడు చేసిన వ్యక్తిని పిచ్చివాడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ధ్వంస రచన జరిగిందన్న వాదనకు తగిన ఆధారాలు చూపకపోవడంలో అధికార పక్షం విఫలమైంది. తద్వారా కూటమి వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష నేతలు విజయవంతమయ్యారన్న చర్చ కూడా సాగుతోంది. నంద్యాల గడ్డపై సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం మున్సిపల్ ఎన్నికల వేళ మరింత రాజుకుంటోంది. రానున్న స్థానిక సంస్థల పోరులో ఈ విగ్రహ వివాదం ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీకి ఈ పరిణామాలు మేలు చేస్తాయో నంద్యాల నియోజకవర్గ ఓటర్లే స్వయంగా తేల్చాల్సి ఉంది. ప్రజా తీర్పు ద్వారానే అసలైన రాజకీయ నిజాలు బహిర్గతం అవుతాయని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెంటిమెంట్ను బలంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లడంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సఫలమయ్యారు. కుట్రలు పన్ని వీధుల్లోకి విగ్రహాలను తొలగించారేమో కానీ ప్రజల గుండెల్లోని రాజన్నను చెరపలేమని ఆయన వ్యాఖ్యానించారు. కనుమరుగైన ఇన్నాళ్లకైనా ఒక నేతపై ప్రజల్లో ఇంతటి అభిమానం ఉండడం నిజంగా అసాధారణమైన విషయమే. కాలం మారినా చెరిగిపోని ఆదరణే వైఎస్ఆర్ వారసత్వం బలానికి అసలైన నిదర్శనమని పార్టీ కేడర్ నమ్ముతోంది. ప్రజా హృదయాల్లో ముద్ర వేసుకున్న నాయకుడి పేరుతో సానుభూతి ఓట్లను రాబట్టేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఈ సెంటిమెంట్ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో కొద్ది రోజుల్లో తేలబోతోంది. ఆత్మీయతతో కూడిన రాజకీయ ప్రచారం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలో ఇప్పటికే ఒక దశ ముగిసిందని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. రాబోయే కాలంలో జరగబోయే రాజకీయ పరిణామాలు అత్యంత కీలకమైనవని శిల్పారెడ్డి స్పష్టం చేశారు. రెండో అర్ధభాగంలో తమ పార్టీ వ్యూహాలు మరింత దూకుడుగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ప్రజా సంకల్ప యాత్రతో పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందని విజయ కేతనం ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త ఉత్సాహంతో జరగబోయే
ఈ ప్రయాణం రాజకీయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేయబోతోంది. నంద్యాల నుంచి మళ్లీ తాము విజయ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభిస్తామని నేతలు శపథం చేశాయి. జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత పర్యటన ఖరారైతే కేడర్లో సరికొత్త జోష్ వస్తుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. భవిష్యత్తు పోరాటాల ద్వారా తమ ఉనికిని మరింత చాటుకునేందుకు ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ దోహదపడింది. ప్రతిపక్షం విసిరిన ఈ సవాల్ను కూటమి నేతలు ఏ విధంగా స్వీకరిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2 మంత్రులు, 1 ఎంపీ, 4 ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాలో అధికార పక్షం పట్టు సాధించాల్సి ఉంది. పటిష్టమైన యాంత్రాంగం కలిగిన కూటమికి రాబోయే మున్సిపల్ ఎన్నికలు నిజమైన పరీక్షగా మారబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఈ స్థానిక పోరు ఒక దిక్సూచిలా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు వైసీపీ, ఇటు కూటమి 2 పక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందనను బట్టి ఏ పార్టీకి మైలేజ్ వస్తుందో త్వరలోనే స్పష్టం కాబోతోంది. నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు జిల్లా మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధికార పార్టీ తన ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ విగ్రహ ప్రతిష్ఠ ద్వారా ప్రతిపక్షం సాధించిన మైలేజ్ను తప్పించుకుంటే వ్యూహకర్తలు రంగంలోకి దిగుతారు. ప్రజల మనోభావాలను తమ వైపు తిప్పుకునేందుకు ఇరు వర్గాలు పడుతున్న తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ చదరంగంలో నంద్యాల వేదికగా సాగుతున్న ఈ ఆట రానున్న రోజుల్లో మరెన్నో మలుపులు తిరగబోతోంది. విగ్రహం పునఃప్రతిష్ఠతో నంద్యాల వేదికపై వైసీపీ తన బల ప్రదర్శనను ఘనంగా చాటుకుంటోంది. సెంటిమెంట్ను బలంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లడంలో శిల్పా రవి సక్సెస్ అయ్యారన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే 2 మంత్రులు, 1 ఎంపీ, 4 ఎమ్మెల్యేలతో పటిష్టంగా ఉన్న అధికార కూటమి ఈ సవాల్ను ఎలా తిప్పికొడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఏ పార్టీకి మైలేజ్ దక్కుతుందో తేల్చనున్నాయి. కాలమే దీనికి సరైన సమాధానం చెప్పాలి.